పీక్ అవర్స్ టైం. ఇంతకుముందు పీక్ అవర్ టైమింగ్స్ డొమెస్టిక్ కస్టమర్స్ మీద లేదు. ఆ డొమెస్టిక్ కస్టమర్స్లో ఎవరున్నారు ఎక్కువ? దళితులు, గిరిజనులు, ఏదైతే బడుగు బలహీన వర్గాలు, పేద కార్మికులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి వచ్చే సబ్సిడీని ఎత్తేయడానికి అలాగే 6 సంవత్సరాలకి అది ఇంకా కొత్తగా ఇంకా ఛార్జెస్ పడిపోతుంది. ఇంకా అదే 18,000 దాకా పడుతుంది. కాబట్టి ఈ ఎంత అమౌంట్ కూడా ప్రజల మీద పడుతుంది. ఎవరైతే స్మార్ట్ మీటర్లు విధించుకుంటున్నారో ప్రతి ఒక్క ఇంటి మీద ఆ చిల్లర దాకా పిల్లల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకి రోజుకి 5 మంది 3 మందిని సుమారు 1000 రూపాయలు కూడా రావడం కష్టం. కుల వివక్ష జిల్లా ప్రధానంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేది దళిత, గిరిజన, బలహీన వర్గాల వారికి, అట్లాగే చేతి వృత్తిదారులకి ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయడానికే అనేది మేము భావిస్తున్నాం. SC/ST సప్లా నుంచి దళిత గిరిజనులకు విద్యుత్ ఛార్జీలు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కానీ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత దాన్ని ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి, కవర్ చేస్తారు. అదేవిధంగా సింగిల్ బేస్కి అయితే 8,600, అదేవిధంగా డబుల్ బేస్కి అయితే 17,000 చిల్లర కట్టాలి. ఎవరు కడతారు? ఇవన్నీ ప్రజల మీద పడే భారాలు తప్ప వేరే ఉన్న సబ్సిడీని తొలగించడానికి, అదేవిధంగా ఉచిత విద్యుత్తును తొలగించడానికి తప్ప వేరే కారణానికి దళిత, గిరిజన, బలహీన వర్గాలుగా మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా స్మార్ట్ మీటర్లు లేకుండా చేయాలి. ఇప్పుడున్న మీటర్లు బాగా పనిచేస్తున్నాయి. వాటిని మూగుమ్మడిగా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చు? అవి పని చేయకపోతే, లేకపోతే ఇక ఎవరన్నా భారాలు వస్తున్నాయి, మేము ఏమన్నా కంప్లైంట్ చేసింటే నువ్వు తొలగించాలి. ఎవరికో లాభం చేకూర్చడం కోసం, అదానికి లాభం చేకూర్చడం కోసం ఉన్న మీటర్లు తొలగించేసి ఇప్పుడున్న ఈ భారాలు ప్రజల మీద మోపాలంటే అది కుల వివక్ష వ్యతిరేక పోరాటంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని ఎదుర్కొంటాం, తిప్పికొడతామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. దళిత పోరాట సమితి జిల్లా కార్యదర్శి. ఈరోజు DHPS, KVPS కలిపి అంబేద్కర్ భవన్లోని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం స్మార్ట్ మీటర్లు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల పెట్టడం వల్ల దళిత, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇది ఒక బాంబులాగా ఉంది. ఎందుచేతంటే ఇప్పుడున్న మీటర్లు బాగానే పనిచేస్తున్నాయి. ఆ మీటర్లకే స్మార్ట్ అదనపు ఛార్జీలు, ఏవేవో ఛార్జీలు వేసేసేసి ఇప్పటికే ప్రజలను కూడా పిండుకోవడం జరుగుతుంది. గతంలోని ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, దళిత బలిజనులందరూ కూడా రాజ్యాంగ ప్రకారంగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్న గద్దెనెక్కిన ఈ యొక్క NDA ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుందన్నది మేము DHPS గా, KVPS గా హెచ్చరిస్తున్నాం. గతంలో లోకేష్ బాబు ఈ స్మార్ట్ మీటర్లు కానీ పెడితే మీరు బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్ బాబు ఈ రోజు నోరు ఎందుకు విప్పట్లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా SC/ST సప్లా నిధుల కోసం ఒక్క మాట అయినా మాట్లాడటం లేదు. అదేవిధంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గ ప్రజలకు ఉచితంగా కరెంట్ అన్న మాట ఈ రోజు ఎక్కడికి వెళ్ళిందని మేము హెచ్చరిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ముఖ్యంగా మాకు నష్టం జరుగుతుంది. ఎవరికో బడా బాబుల కోసం, పెట్టుబడిదారుల కోసం లక్షల వేల కోట్ల రూపాయలు మీరు గుంజుకోవాలనుకుంటే మీరు వాళ్ళ దగ్గర గుంజుకోండి, కానీ మా దళితులు, గిరిజనులు జోలికి వస్తే ఊరుకోమని మేము హెచ్చరిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలోనే గతంలో జరిగిన బషీర్బాగులోని ఎలాంటి ఉద్యమం జరిగిందన్నది అది చేయటానికి ఇటు దళిత, గిరిజనులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని NDA ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఈ అన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయటం, ప్రతిదీ కూడా ఈ రోజున ఏది చూసుకున్నా సరే సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు అంటే ఎంతమంది దీనికి స్మార్ట్ మీటర్ల ద్వారా ఎంతమంది పే చేయగలరు? ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేది ఆలోచించాలి కదా. అంటే భారతదేశంలో సగటు మనిషి కంటే కూడా ఇంకా తక్కువ, అంటే అతి సామాన్యుడు కూడా జీవించగలిగి బ్రతకగలిగేటువంటి పరిస్థితి అనేది ఉండాలి. ఆ రకంగా అన్ని చోట్ల ఈ ఛార్జీలు పే చేసుకోవడం దగ్గర నుంచి మనుగడ సాగించడం దగ్గర నుంచి అన్ని కూడా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఏది కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈవీఎంలు ఎంతమంది నాలెడ్జ్ ఉంటుందండి? ఎంతమంది దాన్ని ఆ ఈవీఎం ఆపరేట్ చేసి ఓటేస్తారు? ఎంత కరెక్ట్గా ఉంటుంది? ఇవాళ భాగవతం అంతా చూసాం మనం.
అదే బ్యాలెట్ పేపర్ అయితే ఎంత కరెక్ట్ ఎంత చక్కగా ఉంటుంది. ప్రతి సామాన్యుడు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా తన ఓటుని సద్వినియోగం చేసుకోవచ్చు. తనకి ఓటు చేశానన్నటువంటి ఒక సంతృప్తి అనేది ఉంటుంది. మనసులో చూస్తాడు, కళ్ళతో చూసి వేస్తాడు ఓటు. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థల్ని బాగు చేసేటువంటి వీళ్ళకి దారాతత్వం చేసేటువంటి ఈ ప్రభుత్వాలు నశించాలి. రాబోయే రోజుల్లో సెక్యులర్ గవర్నమెంట్ రావాలి. మరి ఈ స్మార్ట్ మీటర్లో ఇన్స్టాలేషన్ అనేదాన్ని కేవీపీఎస్ మెంబర్గా నేను కూడా తీవ్రంగా ఖండిస్తూ పాత పద్ధతిని అమలు చేయాలి. పాత పద్ధతి ద్వారానే మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన కేవీపీఎస్ వారికి, మన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. స్మార్ట్ మీటర్ పాత మీటర్లే ముద్దు అని మీద డాక్టర్ అంబేద్కర్ భవనంలో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులకు రాకముందు ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమనేసి అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ అధికారం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి మేము కూడా వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని అన్నారు. ప్రసంగంలో ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, నీటిలో నుంచి కరెంటు పుట్టించవచ్చు, ఎండలో నుంచి కరెంటు పుట్టించవచ్చు, గాలి నుంచి కరెంటు పుట్టించవచ్చు కాబట్టి మేము రేట్లు పెంచబోము కానీ తగ్గిస్తామని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళ మీద ఎలా భారాలు మోపాలని ఉద్దేశమే పెట్టుకున్నారు తప్ప కానీ పేదవాళ్ళు ఎలాగ బ్రతికే విధంగా కూడా రేట్లు తగ్గించాలనే ఉద్దేశం మీద ఎవరికి కూడా లేదు. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటే కొంతమందికి లాభదాయకమో, కొంతమంది చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే సెల్ రీఛార్జ్ చేసుకోవడం అంటే కొంతమందికి అదే తెలుసు, కొంతమంది తెలియదు. అలాగే కరెంట్ మీటర్లు ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటారు, అంతమంది సెల్ ఫోన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇది ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆదానికి ఇంకా కోట్లు ఇంకా ఆస్తులు సంపాదించుకునే ఉద్దేశం మీద ఈ ప్రభుత్వాల ఆదానికి ఇది ఒక కట్టబెట్టడం కోసం ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఈ యొక్క తీసుకొని వచ్చి ఆదానికి అప్పజెప్పాలనే ఉద్దేశం మీద ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేద ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఆ పేద ప్రజలకు అనుగుణంగా ఉంటేనే రేపు పొద్దున్న మళ్ళీ రాబోయే కాలంలో మనం ఎలక్షన్ లో మళ్ళీ ముందుకెళ్ళి ప్రజల దగ్గర మనం ఓటు అడుక్కునే విధంగా మనం ఉంటామనే ఉద్దేశం మీద ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పటికైనా తెలుసుకోకపోతే గతంలో ఇప్పుడు అందరూ కూడా పెద్దలందరూ మాట్లాడారు, గతంలో కూడా అదే చంద్రబాబు నాయుడు అప్పుడు హైదరాబాద్ లో కూడా ఏదైతే ఉద్యమం చేపడితే ఎంత 3 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మళ్ళీ అదే పరిస్థితి తీసుకొని వస్తే రాబోయే కాలంలో కూడా ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా పడుతుందనే ఉద్దేశం మీద మేము అందరం కూడా మా ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాము. ఈ రోజు ఈ స్మార్ట్ మీటర్లు తక్షణమే రద్దు చేయాలనేసి, అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా వెంటనే తగ్గించాలనే ఉద్దేశం మీద మేము యొక్క మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లేకపోతే ప్రజలందరూ కూడా కూడగొట్టుకొని ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేస్తామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు వనరాక్షి అండి. దళిత పోరాట సమితి ఉపాధ్యక్షురాలు. మరి ఈరోజు అంబేద్కర్ భవనంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకునేదానికి అదాని స్మార్ట్ మీటర్లే ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. మరి గత ప్రభుత్వాలన్నీ కూడా ఇటువంటి పరిపాలన చేస్తూ, అంటే ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇస్తారు. ఆ హామీలు ఇచ్చిన తర్వాత ఓటేసి గెలిపించిన తర్వాత కుర్చీలు ఎక్కిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోతారు. ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అనే ఆలోచన లేకుండా పరిపాలన చేస్తున్న విధానము ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఈ అదాని స్మార్ట్ మీటర్లు ఎందుకంటే ఏవైతే పాత మీటర్లు ఉన్నాయో ఆ పాత మీటర్లు చక్కగా పనిచేస్తా ఉన్నాయి. ఆ పనిచేసే మీటర్లు పనిచేస్తున్న మీటర్లు ఎందుకు ఈ రోజు తీసి ఈ అదాని స్మార్ట్ మీటర్ పెట్టవలసిన అవసరం వచ్చిందనేది ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి. ఈ రోజు గతంలో వైసీపీ పార్టీ అంటే ఈ అదాని స్మార్ట్ మీటర్ ఒప్పందంలో ఎప్పుడైతే ఇది ప్రజలు రోడ్లకి స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పారు, దానిని లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఈ అదాని స్మార్ట్ మీటర్లు మీరు పగలగొట్టండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు అదే స్మార్ట్ మీటర్లు బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఈ లోకేష్ బాబు ఏం చేస్తున్నారని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఆ రోజు పగలగొట్టండి అని చెప్తే లోకేష్ బాబుకి ఈ రోజు నోరు వినపడలేదు.
దయచేసి ప్రజలకు మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల బడుగు బలహీన వర్గాలు, అట్టడుగులో ఉన్న వర్గాలన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఈ రేట్ల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నాయి అనేది అది ప్రజలకు తెలుస్తుంది. ఆల్రెడీ మేము ఇప్పటికీ కూడా ప్రజల్లోకి పోయి ప్రజల్లోనే అవేర్నెస్ తీసుకొచ్చాము. మొత్తం అందరూ కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల్ని ఎప్పుడు మోసం చేయలేరు. ప్రజలు మోసం చేయాలనుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడలేదు. ఆ ప్రభుత్వాలకి దొంగలు ఎలా తొక్కాలని ప్రజలకు తెలుసు. ప్రజలు ఓటు వేస్తేనే ఈ రోజు మీరు నాయకులు. ప్రజలు ఓటు ఇవ్వకపోతే మీరు కూడా సామాన్యమైన మనుషులనే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రజలు ఏదైతే గద్దె నెక్కించాలనే ఈ ప్రజలే, గద్దె దించాలనే ఈ ప్రజలే. కాబట్టి ప్రజల పక్షాన మీరుంటూ ప్రజలకి ఏవైతే ఇస్తామని హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడంలో మీరు ముందుంటే బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మీ కుర్చీల కోసం అదాని అమ్మానికి పెద్దవాళ్ళు చేయడానికి వాళ్ళు ఒకప్పుడు కరోనా టైంలో అదాని 10,000 కోట్లలో ఉన్న అదానికి కరోనా టైంలో మనం డబ్బులు లేకుండా, తిండి లేకుండా, ఏమి లేకుండా ఇబ్బందులు పడి ఏ క్షణంలోనే కరోనా వస్తే చనిపోతామని భయభ్రాంతులతో మనం ఉండేటప్పుడు 11,000 కోట్ల చిల్లరకి అదాని ఎలాగ పెరిగాడని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే భూములు, ప్రజలకు సంబంధించిన భూములన్నీ కారు చౌకగా బీజేపీ ప్రభుత్వం అదానికి కట్టబెట్టి 11,000 కోట్లకి ఆయన పెరిగే విధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈ రోజు ఆ బీజేపీ ప్రభుత్వం వాడిపోద్ది అని తెలిసి తప్ప కూటమిగా ఏర్పడుతూ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గద్దెక్కింది, తెలుగుదేశం ప్రభుత్వం గద్దెక్కింది, అలాగే జనసేన ప్రభుత్వం గద్దెనెక్కింది. కానీ ప్రజలను మాత్రం ఎవరు ఉద్ధరించడం అయితే లేదు. ఈ ప్రజల్ని ఉద్ధరిస్తామని వెళ్ళి ఈ పాలకులు ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ప్రజల్ని ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అదాని స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు ఎక్కువ వచ్చినప్పుడు ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఇంత బిల్లు వచ్చింది కదా అని చెప్పి మీకు రైస్ కార్డు ఎందుకని తీసేసే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కరెంటు బిల్లు ఇంత ఉంది అన్నప్పుడు మీకు రైస్ కార్డు వర్తించదు, లేకపోతే మీ పిల్లలకి ఫీజు రియంబర్మెంట్ వర్తించదు అని ఇటువంటి కండిషన్లు గతంలో పెట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఫీజు రియంబర్మెంట్ కానీ, ఈ ఆధార్ కార్డు కానీ, ఈ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా వర్తించవని తీసేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఎస్సీ ఎస్టీ సబ్టైటిల్ నిధులు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అది రద్దు చేసింది. ఆ రద్దు చేసి ఏవైతే సబ్టైటిల్ నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా అందరికీ ఇలా బాబు సొమ్ములాగా 18,000 రూపాయలు నేను మహిళలకు వేస్తున్నానని చెప్పి వేసి ఆ రోజు ఆ నిధులన్నీ పంచిపెట్టారు. ఈ రోజు అదే మేము గతంలో ఏదైతే జరిగిందో అది మేము ఇప్పుడు మేము ఇస్తున్నాము. ఈ ఎస్సీఏ కార్పొరేషన్ వీళ్ళు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పారు. ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ ఓపెన్ చేశారు. దానికోసం వాళ్ళు చేసింది అలాగే ఉంది. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేసామని చెప్పారు. కానీ దాంట్లో ఈ బడుగు బలైన వర్గాలకి ఏవైతే వస్తున్నాయి నిధులు, ఆ నిధులు ఇప్పటి వరకు కూడా దాని వైపుని ఎవరు నోరు విప్పట్లేదు. ఎందుకంటే ఓపెన్ చేసామనే చెప్తున్నారు. ప్రజలు ఆశగా చూస్తున్నారు కానీ ఆ నిధుల కోసం ఏం మాట్లాడలేదు. కాబట్టి దాన్ని కూడా అతి త్వరగా పూర్తి చేయాలి. ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నారో అవి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం.